వరుణ్ తేజ్ రియల్ ఎస్టేట్ ఒక బిట్ అయితే సేల్స్కి వచ్చిందండి. ఇది మనకి వచ్చేసి ఒక బోర్ అండి. మనం చూసేది ఒక బోరు, ఒక ట్రాన్స్ఫారం మనం చూపిస్తున్నా. నేను చూస్తున్నారు కదండి. ఇదే ప్రకారంగా సాయిల్ కూడా మనకి ఒక 3 ఎకరాలు అయితే ఖాళీగా ఉందండి. 2-3 ఎకరాలు అయితే ఖాళీ ఉంది పామాయిల్ వేసుకుందామని. అయితే ఇప్పుడు మనం మొత్తం 12 ఎకరాలండి. ఒక 2 ఎకరాలు ఖాళీ ఉంది, ఒక 10 ఎకరాలు అయితే మొక్కజొన్న వేసారండి. ఒక బోర్ చూపించాను కదా. మనకి అదే ప్రకారంగా చూసుకుంటే కనుక ఈ మనకి ఈ మొక్కజొన్న ఈ ధరను చూస్తే ఒక బోర్ అయితే ఉందండి. బెజ్జం వేసి ఉంది ఒక బోరు. దాంట్లో అయితే మనకి బోర్ దింపలేదు. ఒక బోరు మొక్కజొన్నకు సరిపోతుందని రైతు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా మనం చూస్తే మనకి సాయిల్ ప్రకారంగా చూసుకుంటే సాయిలు గర్భనేల అండి, ఎరుపు గర్భనేల కలుపు ఉందండి. సాయిల్ ప్రకారంగా చూసుకుంటే మనకి సూటబుల్ నేల అండి పామాయిల్కి. ఇది పామాయిల్కి అయితే సూటబుల్ నేల. మొత్తం మొక్కజొన్న వేశారండి. ఇది మనకి ఇది లొకేషన్ వచ్చేసి మనకి ఏంసూర్ అండి, ఏంసూర్ మండలం. రిజిస్ట్రేషన్ కూడా ఏంసూరేనండి. ఇది మనకి సత్తుపల్లి నుంచి చూసుకుంటే ఒక 10 కిలోమీటర్ వచ్చిద్ది. అదే విసనపేట నుంచి చూసుకుంటే ఒక 15 కిలోమీటర్ వచ్చిద్ది. అదే ప్రకారంగా చూస్తే మనం ఈ మనకి పైపు ద్వారాగా మనకి నీళ్ళు వస్తున్నాయండి. మనం ఈ పైపు చూసుకుంటే ఎన్నంగళాలు పోసేది మనకు అర్థమైద్దండి. 2.5 అండి బోరు, 2.5 బోరు ఇది. అదే ప్రకారంగా చూసుకుంటే మనకి విజయవాడ నుంచి కూడా మనకి 70 కిలోమీటర్ వచ్చిద్ది. అదే ప్రకారంగా మనం చూస్తే విసనపేట నుంచి ఒక 25 కిలోమీటర్ అయితే వచ్చిద్దండి. నూజివీడు నుంచి చూసుకుంటే 25 అండి. అదే ప్రకారంగా చూసుకుంటే మన ఏలూరు నుంచి కూడా మనకి ఒక 45-50 మధ్యలో ఉంటుందండి. అటు మనకి కొత్తగూడెం నుంచి కూడా ఇది ఒక 50 కిలోమీటర్ రావచ్చు. మనకి ఏదైనా ఉండాలన్నా, ఏదైనా మనకి కాసేపు కూర్చోవాలన్నా మనకి ఒక షెడ్ లాగా దీంట్లో వేశారండి. ఇది షెడ్ అండి. ఇది మందు కట్టలు గట్ట ఏదైనా పెట్టుకోవాలన్నా. సాయిల్ చూడండి, ఎరుపు గర్భనేల కలుపు ఉందండి సాయిలు. ఇది మనకి మొత్తం డిప్పు ద్వారాగా నడుస్తుందండి. ఇది అంతకుముందు కూడా ఇది మామిడి తోట అండి. ఇది మామిడి తోట అంతకుముందు మొత్తం పైప్ సిస్టమ్ అండి. చూస్తున్నారు కదా, మోటార్ నడుస్తుంది ఇది. అదేవిధంగా చూస్తే మీకు మామిడి తోట, దీంట్లో అంతకుముందు మామిడి తోట అన్నాం కదండి. ఇగో చెట్టు కూడా చూపిస్తున్నాను. ఇది చెట్టు అండి. ఇది మొత్తం ఈ ప్రకారంగా ఉందండి. ఇది రేట్ వచ్చేసి మనకి 26 లక్షలు అయితే చెప్తున్నారు రైతు. ఒక లింక్ అయితే ఉందండి. మనకి చుట్టూరుదా ఫెన్సింగ్ ఉందండి. చుట్టూరు ఫెన్సింగే ఉంది. మనకి చుట్టూరుదా ఫెన్సింగ్ ఉంది. సిమెంటు పోల్సులు పెట్టారండి. అది కూడా చూపిస్తున్నాను మీకు. సిమెంట్ పోల్సులు పెట్టారు. డాక్యుమెంట్ ప్రకారంగా చూసుకుంటే క్లియర్ కట్గా ఉందండి. మొత్తం క్లియర్ అండి. మనకి మీకు ఎంట్రన్స్ గేట్ కూడా చూపిస్తున్నాను. మీకు ఎంట్రన్స్ గేట్ కూడా చూపిస్తాను. ఇగోండి ఎంట్రన్స్ గేట్ అండి. ఈ విధంగా అయితే ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. గేట్ కూడా మన మట్టి రోడ్ ఫేసింగ్ అయితే ఎక్కువ ఉందండి. ఇది మనకి జస్ట్ మనకి హైవే నుంచి విసనపేట సత్తిపల్లి హైవే నుంచి అయితే ఇది 1 కిలోమీటరే ఉందండి. 1 కిలోమీటర్ ఉంది మట్టి రోడ్ ఫేసింగు. ఇలా ఉందండి బిట్టు మొత్తం. మనకి ఇలా ఉంది బిట్టు మొత్తం. ఇలాగైతే ఉంది. మనం 26 లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది.
స్మాల్ లగేజ్ పూల్ మనం మాట్లాడుకోవచ్చు అండి కూర్చొని. కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి అయితే స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, మనకి ఫోన్ చేయవచ్చు. మీరు అలాగే మీరు అమ్మాలన్నా కొనాలన్నా మన సత్తుపల్లి నుంచి కానీ, బంజారా కానీ, కల్లూరు కానీ, అదేవిధంగా మీరు మన విసనపేట కానీ, మనకి మైలవరం ప్రాంతంలో కూడా మనకి అనుకూలంగా బిట్టు మీకు చూపిస్తాను. మన ఫోన్ నెంబర్ 6281840097 అండి. థ్యాంక్ యూ అండి.